ఇది మిల్క్ మష్రూమ్ అంటారండి. మొదటిగా దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ముందు క్లీన్ చేసేసాను, ఇది సెకండ్ టైము. ఇది సెకండ్ టైం అండి నేను క్లీన్ చేయటం, ముందు క్లీన్ చేసేసాను. ఇది ఏంటంటే మామూలుగానే ముక్కలు కోసేసి మసాలా వేసి గరం మసాలా వేసి వండవచ్చు. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే దీనిని ముక్కలు కోసి ఉడకపెట్టాలి అని కూడా అంటున్నారు. ఎందుకు లైట్గా ముక్కలు కోసి ఉడకపెట్టి వండుతారండి. టైం తీసుకుంటారు కాస్ట్లో నుంచి. సరే అండి, కట్ చేయడం లాస్ట్కి వచ్చేసింది. ఇది నాకు ఫస్ట్ టైమే వండటం. మీకు మీ టేస్ట్కి తగ్గట్టు ఇంతకుముందు మీరు కూడా మామూలు నేచురల్ పొడుగులు వండే ఉంటారు. బట్ ఇది మిల్క్ మష్రూమ్ ఫస్ట్ టైం కనుక ఎలా టేస్ట్ వస్తుందో నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది. ఇదిగోండి, ఈ మిల్కీ మష్రూమ్ కొంచెం వేసి కట్టాను. అంటే ఉడకపెట్టాక ఉండాలని చెప్పారు కదా, అందుకోసం కొంచెం ఉప్పుతో పెడతాను. ఇంకా ఈ కర్రీ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, నేనే తయారు చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి అమ్మని మాట్లాడుతుంది, వినిపిస్తాయి వినిపించుతాయి. ఇదండి 10 minutes పెట్టాను.
కలిపి తీసేస్తున్నాను కప్పు. Check. గరం మసాలా వేసుకున్నాను, పప్పు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాల పువ్వు, జీలకర్ర. ఉల్లిపాయలు బాగా వేసిన తర్వాత ఇందులో టమాటాలు వేసుకుని అది కూడా పచ్చిమిర్చి వంకేంత వరకు ఉంటాయి. ఉల్లి దోరగా వేగిందండి. ఇప్పుడు అల్లం తెల్లఉల్లి వేసి ఇది కూడా కాసేపు వేసుకోవాలి. అల్లం తెల్లఉల్లి కూడా వేగిందండి. ఇందులోనే టమాటా ముక్కలు వేసుకుందాం. మష్రూమ్ ఉడకపెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టాను కదండి. మష్రూమ్స్కి ఉప్పు బాగానే అంటుంది కనుక కూరలో కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కారం. అంటే నేను వేసినంత వేయమని కాదు, కానీ మీ అభిరుచి ఎలా ఉంటారో ఎక్కువ కారం వేసుకునేవాళ్ళు కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకుంటారు. ఇందులోనే నేను గరం మసాలా మొత్తం ప్రిపేర్ చేయలేదండి. గరం మసాలా పొడి మాత్రమే వేసుకుంటున్నాను.
అన్నీ వేగాయండి. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన మష్రూమ్ ముక్కల్ని వేస్తాము. మొత్తం ముక్కలకి ఇదంతా పట్టేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి కూడా వేస్తాము. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుంటే కొంచెం ముక్కలకి ఈ స్పైసెస్ అంతా పడుతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాం. 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు వాటర్ కొంచెం వేసుకొని ఉడకడానికి సరిపడాక వేసుకున్నాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దామండి. లాస్ట్ అండి కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. మిల్కీ మష్రూమ్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందన్నది నాకు తెలియచేయండి.